ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 1వ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ యొక్క మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 5 గంటల తర్వాత ఒక స్త్రీ కారణంగా మీ యొక్క జీవితంలో జరిగేది ఇదే. అయితే మీ యొక్క జీవితంలో స్త్రీ కారణంగా ఏం జరగబోతుంది, ఆ స్త్రీ ఎవరు, అలాగే ఈ యొక్క మార్చి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. 1వ తేదీ దినఫలాలు మేషరాశి వారికి ఎటువంటి అంశాలు అనుకూలంగా, ఎటువంటి అంశాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి, ఎటువంటి దేవతారాధన మీకు మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేష రాశి కిందికి వస్తారు. ఈ రాశ్యాధిపతి కుజుడు లేదా మంగళుడు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక మేషరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ వీరు చాలా మంచి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు. కొన్ని సందర్భాల్లో వారికి ఏది తోస్తే అది చేస్తూ ఉంటారు. అయితే వీరి లోపల ఉన్నటువంటి కొన్ని ఇటువంటి లక్షణాలను వీరు మార్చుకున్నట్లయితే జీవితంలో అందలం ఎక్కే పరిస్థితులు వీరికి అధికంగా ఉంటాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా విషయంలోకి వస్తే, ఈ 2025వ సంవత్సరం మార్చి 1వ తేదీ శనివారం యొక్క దినఫలాలు మేషరాశి వారికి కనుక చూసినట్లయితే, సాయంత్రం 5 గంటల తర్వాత మీ యొక్క లైఫ్ లో ఒక స్త్రీ కారణంగా ఒక అద్భుతమైతే జరగబోతుందని చెప్పుకోవాలి. బయటికి వెళ్లినప్పుడు ఎవరైనా స్త్రీ మీకు పరిచయం కావచ్చు, లేకపోతే కనుక మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ, మీరు పనిచేసే చోట కానీ ఒక స్త్రీ వల్ల ఒక మంచి అవకాశం మీకు రాబోతుందని చెప్పుకోవాలి. అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ యొక్క విజయానికి కారణం తనే అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఒక స్త్రీ కారణంగా ఒక చక్కటి అవకాశాన్నైతే అందిపుచ్చుకునే పరిస్థితులు ఈ రోజు దినఫలాల్లో సాయంత్రం 5 తర్వాత మీకు ఉండబోతున్నాయి. అలాగే మేషరాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే, వ్యాపార పరంగా ఊహించని లాభాలైతే రాబోతున్నాయి. వ్యాపార జీవితం గురించి కొన్ని మెళకువలైతే మీరు నేర్చుకోబోతున్నారు. ఒక వ్యక్తి నుండి చక్కటి గైడెన్స్ అయితే మీకు లభించబోతుంది. అలాగే నూతన వ్యక్తి పరిచయం కూడా ఈ రోజు మీకు ఉండబోతుందని చెప్పుకోవాలి. అలాగే చాలా కాలం నుండి స్నేహితులతో చక్కటి బంధాన్ని మీరు కొనసాగిస్తున్నారు. అటువంటి స్నేహితుల్లో ఒకరితో మీకు చిన్న విషయంలో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఆర్థికంగా చూసుకుంటే ఖర్చులు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. విలాసవంతమైనటువంటి వస్తువుల కోసం ధనాన్ని ఎక్కువగా వృధాగా ఖర్చు చేస్తారు. ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించాల్సి ఉంటుంది. అలాగే మేషరాశి వారు ఈ రోజు బంధువుల ఇళ్లలో శుభకార్యాలకు హాజరయ్యే అవకాశాలు కానీ, లేకపోతే బంధువులకు సంబంధించి ఏదైనా ఆహ్వాన పత్రికను అందుకోవటం కానీ జరుగుతుంది. అలాగే ఈ రోజు మీ యొక్క ఇంట్లో శుభకార్యాలు జరగాల్సి ఉంటే కనుక దానికి సంబంధించి మీరంతా కుటుంబ సభ్యులు ఒక చోట కూర్చొని డిస్కస్ చేసుకుంటారు. ఒక నిర్ణయాన్ని అయితే తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాహ సంబంధాలు చూస్తున్న వారికి ఈ రోజు ఒక కొత్త సంబంధం గురించినటువంటి ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది. కానీ బంధువులు కానీ, లేదా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కానీ, లేదా పనిచేసే చోట ఉన్నటువంటి స్త్రీ వల్ల కానీ ఒక అవకాశాన్ని అయితే మీరు అందిపుచ్చుకోబోతున్నారని చెప్పుకోవాలి. అయితే మేషరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. ఆ శ్రీరామచంద్ర ప్రభువుల వారిని, సీతా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. మీకు తోచినంతలో, మీకు తోచిన విధంగా పేదవారికి సహాయం చేయండి, దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.